గండం గడిచింది. ముత్తైదు కుంకుమ. పిన్ని గారు, పోవే అవతలకి. నేను ఇలాగే మంచం మీద నుంచి లేవకూడదని ఈ పళ్ళన్నీ ఎవరితోనో మంత్రించి తెచ్చుంటావు. మీ బుద్ధి నాకు తెలిసే. మీ కూతుళ్ళకి పెత్తనాలు దక్కాలన్న ఆశ ఉంది. ముందు మీరు మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. పళ్ళు పూలు అలా విసిరేయకూడదే. అయినా పలకరించడానికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానించి పంపడం నీకే చెల్లింది. నా ఇంట్లో నా ఇష్టమే చెల్లుతుంది. సావిత్రి, వెళతారా లేదా? అమ్మా, వద్దు రావద్దు అని మీకెన్నిసార్లు చెప్పినా మీరు మార్రా? మంచితనాలు మారటం ఏమిటమ్మా? మూర్ఖత్వాలు మారాలి గాని. తాతయ్య గారు, అమ్మమ్మ గారిని ఏమీ అనకండి. ఏదో జరిగిందని బయటకు వచ్చుంటారు, కానీ ఆవిడ ఇంకా పూర్తిగా కోలుకొని ఉండరు. అసలు దెబ్బ తగిలితేనేగా కోలుకోడానికి. అమ్మా, అది కోలుకోందే కుర్చీ ముందుకు అడిగేయదు. దాని సంగతి నీకేం తెలుసు? మీకు బాగా తెలుసులేండి. మాటలు జారకండి. రా సావిత్రి, వెళదాం. అది విజ్ఞత గలవాళ్ళు అనే మాట. పాపం కదా అని వస్తే పరాభవించి పంపిస్తుంది. నీ విలువ నువ్వే పోగొట్టుకుంటున్నావు మంగా. మిమ్మల్ని మాట్లాడద్దు అన్నాను. ఆపండి. పిన్ని గారు, వెళ్ళొస్తామండి. నిజంగా పడ్డా బాగుండేది. 4 రోజులు ప్రశాంతంగా ఉండేది. వద్దే అంటే వినలేదు. బాగుండదని తీసుకొచ్చావు. ఏం జరిగిందో చూసావా? ధర్మం ప్రకారం వచ్చాం అననివ్వండి. మనమైతే ఏ తప్పు చేయలేదు కదా. మరి మెట్ల మీద నుంచి పడిందన్నావు. తెల్లారేసరికి బాగానే ఉందే. పెద్ద దెబ్బ తగిలుండదు. పవర్ఫుల్ మందులు ఇచ్చుంటాడు డాక్టరు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడ తన పవర్ చూపించుకోవడానికి నొప్పి ఓర్చుకుంటుంది కూడా. ఆవిడ పుణ్యాన మనం కూడా బాగా ఓర్చుకోవడానికి అలవాటు పడ్డాం. మన పిల్లల కోసం మనం ఓర్చుకోక తప్పదు కదా. అందుకే కదే అన్నీ చంపుకోవాల్సి వస్తుంది. సరే వెళ్దాం పద. మేడం, కొరియర్. రా బాబు. ఎవరికి కొరియర్? పిఠాపురం మంగమ్మ గారికండి. మేడం, సిగ్నేచర్ చేయండి. అత్తయ్య, ఇదిగో. తీసుకున్నాం అన్నమాట. ఏమండోయ్ జడ్జి గారు, రండి రండి ఒకసారి బయటకి.
నాన్నా సాకేత్, సాకేత్. ఏమిటండి పిఠాపురం మంగమ్మ గారు? నాది మూర్ఖత్వం. మనుషుల్ని గౌరవించడం నాకు చేత కాదు, కలుపుకోవటం తెలీదు. మానవత్వం లేదు. దానవులు చేసే పనులు చేస్తావు అన్నారుగా. నా విలువ నేనే తగ్గించుకుంటున్నానని లెక్చర్లు ఇస్తారుగా. చదవండి, వివరంగా చదవండి. నేనేమిటో, నా స్థాయి ఏమిటో మీ బుర్రకి బోధపడుతుంది. ఏమండోయ్, లోపల లోపల చదవటం కాదు, పైకి పైకి చదవండి. అందరికీ వినిపించేలా చదవండి. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారికి అభినందనలతో ఈ సంవత్సరం తెలుగు మహిళా విభాగంలో ఉత్తమ మహిళారత్న విభాగంలో పోటీదారులుగా ఎన్నుకోబడినందుకు వందనాలు. ఈరోజు సాయంత్రం మీకు పోటీదారులుగా నిలిచిన బొబ్బిలి భాగీరథీదేవి గార్లలో ఆపుతారేమిటండి, గట్టిగా చదవండి. మీకు పోటీదారులుగా నిలిచిన బొబ్బిలి భాగీరథీదేవి గార్లలో ప్రజల సమక్షంలో ఒకరిని ఉత్తమ మహిళారత్నంగా ఎంపిక చేసి బహుమతి మరియు పురస్కారం అందజేయబడుతుంది. ఈ విషయం మీకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. సభా కార్యక్రమానికి మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇట్లు కార్యదర్శి, తెలుగు కాంతులు పురస్కార కమిటీ. అర్థమైందా? ఇప్పుడన్నా నేనేమిటో, నా గొప్పతనం ఏమిటో మీకు అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? పోటీదారుగా నిలిచినందుకే అంతగా పొంగిపోయి చంకలు గుద్దుకోవాలా? అసలు ఏముంది ఇందులో? ఉత్తమ మహిళా రత్నంగా ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుంటాము అని ఉంది. 4 డబ్బులున్న వాళ్ళని ఇలాంటి అకాడమీలు సత్కారం చేయటం మామూలే. దానికి అంత గర్వపడతామే? ఇది జాతీయమైన అంతర్జాతీయమైన నిన్ను ఎన్నుకున్నాక బహుమతి ప్రకటించాక అప్పుడు పెట్టు పోజు. అవతల నీకు పోటీదారుంది, అది మర్చిపోయావా? పోటీదారా? అదే బొబ్బిలి భాగీరథి. నా ముందు అదెంత? పిఠాపురం వారి ముందు ఆ బొబ్బిలి పిల్లి. చూడండి సాయంత్రం బహుమతి ఎవరిని వరిస్తుందో. నాకు దానికి సాపత్యం ఏమిటి? దానికి బహుమతి ఇవ్వడానికి అది అల్లాటప్ప అకాడమీ కాదండి. సర్లే, సాయంత్రానికి దేలేదానికి ఇప్పటి నుంచే నీకు నాకు పేచి ఎందుకు చెప్పు? మీరెప్పుడు ఇంతేగా. నా గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మీకు మనసు రాదు, నా మంచితనాన్ని అంగీకరించడానికి మీకు మాట రాదు, నా విలువ అంచనా వేసే శక్తే లేదు. పొగడటానికి నా వద్ద మీకు లోపల కుళ్ళుగా ఉంది కదూ మీకు. అవన్నీ నీ లక్షణాలు, నాకు ఆపాదించుకో. గ్రాని, ఈ టైంలో ఆయనతో నీకెందుకు వాదన? కంగ్రాట్స్ గ్రాని. సాయంత్రం నువ్వు అలా పురస్కారం తీసుకో. రేపు ఆఫీసులో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాను. అది అలా ఉండాలి. వాడికున్నంత మాత్రం మీకెవరికీ నా మీద నమ్మకం లేదు.
కంగ్రాట్స్ నానమ్మా. ఆ, ఆగో, అభినందించడానికి కూడా అర్హత ఉండాలిరా. వద్దు, వీళ్ళు రావడానికి వీల్లేదు. వాళ్ళని రావద్దు అంటే నేను రాను. మానేయండి. హ, ఎవరొచ్చినా రాకపోయినా నాకేం దిగులేదు. నా మర్ద అసలే లేదు. నా మనవడొస్తే చాలు. నీకు మేమంత పనికిరానప్పుడు నీ సన్మానాలు సత్కారాలు చూడాలని ఆరాటపడాల్సిన అవసరం మాకు లేదులే. మీరు నా గొప్పతనం చూసి కుళ్ళుకునే మనుషులు. అందుకే మిమ్మల్ని వద్దనేది. కుళ్ళు కుతంత్రం మాకున్నాయి అనుకోవడంలోనే నీ మనసేమిటో అర్థమైపోతుంది. చూడండి, అనవసరమైన వాదనలతో నన్ను చిరాకు పరచకండి. వద్దు అన్నాను, రావద్దు అంతే. నీ ఇష్టం. మేమేం వస్తామని వెంటబట్టం లేదుగా. రారాను. ఇదిగో పిఠాపురం మంగమ్మ గారు, నీ అవార్డు లెటరు. ఏంటమ్మమ్మా, తాతయ్య వాళ్ళని వద్దంటావెందుకు? ఏయ్, నీ వకల్తో ఆపు. వాడు రావాలను అనుకుంటే నిన్ను కూడా తీసుకెళ్ళను, జాగ్రత్త. వద్దు గ్రాని, ఇది వాళ్ళ పార్టీ, తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అది నీ పెళ్ళం కదరా, దాన్ని వద్దంటే ఎలా? రాని. ఇదిగో, వీళ్ళని వద్దన్నానని ఆయన కోపం వచ్చింది. అందుకే రానవసరం లేదు అన్నాను. ఇలాంటి వాళ్ళని వెంటేసుకెళ్తే రావాల్సిన వాటి కూడా వెనక్కెళ్ళిపోతుంది. ప్రెస్టేజ్ ఇష్యూ అవార్డు అది. ఈ మందతో వెళితే నాకు చిన్నతనంగా ఉంటుంది. లక్ష్మి, మీ ఆయన లేకుండా నువ్వు రాగలిగితే నాకేం అభ్యంతరం లేదు. మంచో చెడు, మీరు స్వర్ణనన్నట్టు మా ఆయన లేకుండా నేను రాలేను. అలాగా? ఇలా మా ఆయన అనబట్టి వాడు అలా తయారయ్యాడు. కానివ్వండి, ఎవరి రాత వాళ్ళది. అనుభవించు. అనుభవం కొత్త ఏం కాదుగా. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నానుగా. మా ఆయన లేకుండా నేను రాలేను. అలాగా? ఇలా మా ఆయన అనబట్టి వాడు అలా తయారయ్యాడు. కానివ్వండి, ఎవరి రాత వాళ్ళది. అనుభవించు. అనుభవం కొత్త ఏం కాదుగా. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నానుగా. చచ్చా, అందరూ ఒకేలా తయారవుతున్నారు. గ్రాని, ఎందుకు వీళ్ళందరి గురించి నువ్వు బాధపడ్డావు? అవార్డు తీసుకోవాల్సిన దానివి. హ్యాపీగా ఉండు. పద. మనం కలవాలని వచ్చి వేళ్ల మధ్య దూరాలు పెంచుతున్నాం అనిపిస్తుంది. ఆ దూరాలు కొత్తవేమీ కాదు. మనం ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు రఘు. గతంలో తాతయ్య నానమ్మ ఇలా లేరనుకుంటా. మన కోసం ఆయన కూడా వెళ్ళడం లేదు. అదే బాధగా ఉంది. నిదానంగా తాతయ్య గారితో మాట్లాడి చూద్దాం. నువ్వు చెప్పేది కరెక్టే. కాస్త కూలవని మాట్లాడదాం. లక్ష్మి, నువ్వు వెళ్ళొచ్చుగా. నా కోసం మానడం ఎందుకు? నేనేం మీకోసం మానేయలేదు. అమ్మతో అదేగా అన్నావు. ఆవిడ నా మనవడొస్తే చాలు అన్నారు, అందుకే అన్నాను.
నువ్వు రా అని పిలిస్తే వెళ్ళేదాన్ని. ఆ మాట ఎందుగా? క్లాజులు పెట్టింది అవకాశంగా తీసుకున్నాను, అంతేకాని మీకోసం నేనేం త్యాగం చేయలేదు. మీ మీదంత గౌరవం ప్రేమ కూడా ఏమీ లేదు. అర్థం చేసుకోకపోతే నేనేం చేయను? నాకు అందరూ అర్థం అవుతూనే ఉన్నారు, పిచ్చిదాన్ని అనుకోకండి. అలాగే అండి, నాన్నొచ్చాక చెప్తాను. రేపు మిమ్మల్ని లాయర్ గారు కలుస్తారట. అలాగేరా. సాకేత్, నానా సాకేత్. వస్తున్నా గ్రాని. సాకేత్, నానా సాకేత్. వస్తున్నా గ్రాని. నా దగ్గర ఎందుకు నీ ఎగ్జిబిషను? అక్కడ అక్కడ చూపించు. నీ రిచ్నెస్ కి కనీసం కన్సలేషన్ ప్రైజ్ అన్నా ఇస్తారు. కన్సలేషన్ కన్సిడరేషన్స్ గ్రానీకి అవసరం లేదు. షీ డిజర్వ్స్ ఫర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అబ్బా సర్లేరా, నీకు నాకు చెప్పేంత వయసు లేదు, అనుభవం లేదు. రిసార్ట్స్ లోనూ నిన్ను కన్సిడర్ చేయలేదు, ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలేదు. ఇక్కడ పథకాలు ఏమైనా వేశారా? మా మీద బాణాలు వదులుతున్నారు. నీలాగా పైరవీలు చేసే కర్మ మాకేమీ లేదు. ఏంటి గ్రాని, ప్లెజెంట్ గా వెళ్ళటం నీకు ఇష్టం లేదా? వెళ్ళండి బాబు, వెళ్ళండి. నాకు మీలాగా చొప్పనాది బుద్ధులేమో లేవు. రే సాకేత్, చొప్పునాతి మనిషి కదరా, అలాగే మాట్లాడతారు. మనం మన లెవెల్లో వెళ్దాం. వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. నేను త్వరగా రెడీ అయ్యి వస్తాను. అందరికీ నమస్కారం. మా తెలుగు కాంతులు అకాడమీ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం మా అకాడమీ వివిధ రంగాలలో నిష్ణాతులైన వివిధ విభాగాలలో ప్రతిభావంతులను గుర్తించి బిరుదులిస్తూ సత్కరించే ఆచారంలో భాగంగానే ఈ సంవత్సరం తెలుగు కాంతులు 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి మహిళా విభాగంలో స్వయంగా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖులుగా గుర్తింపు పొందిన మహిళలను ఎంపిక చేసి మహిళా రత్న బిరుదు ప్రదానం చేయ సంకల్పించాం. మహిళా లోకానికి మార్గదర్శకురాలు, మంచితనానికి మరో రూపు బొబ్బిలి భాగీరథి గారు ఇప్పుడు సభా ప్రాంగణంలో ఇప్పుడే అడుగుపెట్టారు.